కొన్ని రచనలు చేస్తాను. చిత్తూరు జిల్లా అరవట గ్రామంలో జన్మించాను. రాజగోపాల్, విమలమ్మలు ఆనాటి నా తల్లిదండ్రులు. నా భర్త రామకృష్ణ గారి సహకారంతో కథాకథనికలు రాశాను. ఒక ప్రయాణం, బతుకంప, ఒక రైతు కథ నా రచనలు. భానుమతి గారి అత్తగారి కథలు, మునిమాణి నరసింహారావు గారి కాంతం కథలు రేడియోలో ప్రసంగాలు చేశాను. ఆమె కథల నుండి బతుకంప పాఠాన్ని 10వ తరగతి ప్రభుత్వం నిర్ణయించింది. నా పేరు మాధవయ్య. నేను భూలోకంలో 1550-1600 కాలంలో ఉన్నాను. భాస్కర శతకాన్ని రచించాను. భాస్కరాన్ని మకుటంతో భాస్కర శతకాన్ని రచించాను ప్రభు. ఈ కవిత్వం విశేషాలని చెప్పండి. ఆదరించండి మహాప్రభు. పలుచని నీచ నాడులను పాటి దళంపగా నిశ్చలోకటలను బలుచు నుండులోని మరి వాసుడైన గుణప్రమోదను ఆ పలుదల మరి దొరుకునే గడంపు భాస్కర కానీ నీరు నిండుగా మాత్రం అలాగే మంచిగుణమే నీచుడు న్యాయాన్ని మాట్లాడకుండా పరుషమైన మాటలు మాట్లాడతాడు. సద్గుణాలతో ఉండే మంచి మనిషి పరుషమైన మాటలు మాట్లాడాడు అని రాశాను మహాప్రభు. ధన్యవాదాలు మహాప్రభు. మీరు యమకాలంకరం 10 లక్షణాలు చెప్పండి. దేవా, ఒక పదం అర్ధభేదంతో మరలా వచ్చినట్టు రచించుటను యమకాలంకారం అంటారు. ఉదాహరణకు రామయ్య, మేము మీతో రామయ్య. ఈ వాక్యంలో రామయ్య అనే పదం 2 సార్లు వేరువేరు అర్థాలు కలిగి ఉంది కాబట్టి దీనిని యమకాలంకారం అంటారు. గంగ వేగంగా ప్రవహిస్తుంది. ఈ వాక్యంలో గంగ అనే పదం 2 సార్లు వేరువేరు అర్థాలు కలిగి ఉంది కాబట్టి దీనిని యమకాలంకారం అంటారు. మానవ, నీ ప్రయత్నం మానవ. ఈ వాక్యంలో మానవ అనే పదం 2 సార్లు వేరువేరు అర్థాలు కలిగి ఉంది కాబట్టి దీనిని యమకాలంకారం అంటారు. శభాష్ కవియత్రి. వాసిరెడ్డి సీతాజీ. మహాశయ, నా పేరు వాసిరెడ్డి సీతాదేవి. నేను 1933వ సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన భూలోకంలో గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించాను. 2007వ సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన నాగలోకంలో ప్రవేశించాను. నేను 39 నవలలు, 100కి పైగా కథలు రాశాను. నేను రాసిన మట్టి మనిషి నవల 14 భాషల్లోకి అనువాదించబడింది. నా నవలలు దూరదర్శన్లో సీరియల్గా, సినిమాలుగా వచ్చాయి. జవహర్ బాల్భవన్ డైరెక్టర్గా పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం 5 సార్లు అందుకున్నాను. నన్ను ఆంధ్ర పరిలబక్ అని పిలుస్తారు. నా సాహిత్య వ్యాస సంపుట నుండి ఉపన్యాసకళ అనే పాఠాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు పాఠంగా పెట్టింది ప్రభు. దేవేంద్ర. పేరు ఉమర్ ఆలీషా. క్రీస్తుశకం 1885వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ భూలోకంలోని తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురంలో పుట్టి 1945వ సంవత్సరం 23వ తేదీ ఈ లోకవాసీనయ్యాను. ఆనాటి నా తల్లిదండ్రులు చంద్బీపీ మోహియుద్దీన్ బాద్షా. నేను కవిగా, అవధానిగా, ఆధ్యాత్మికగా, బహుభాషా పండితునిగా ప్రసిద్ధి చెందాను. మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం మొదలైన నాటకాలు రాశాను. ఖండకావ్యాలు, బ్రహ్మ విద్యా విలాసం,
సూఫీ వేదాంత దర్శనం, మహమ్మద్ వారి చరిత్ర మొదలగు పద్య రచనలు రచించాను. పండిత్ మౌలి బిరుదులు పొందాను. ఇంటర్నేషనల్